అన్న నమస్తేనే. నమస్తే. ఏం పని చేస్తారు మీరు? నేను అగ్రికల్చర్ అన్న. అగ్రికల్చర్. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే అన్న. ఎందుకు 5 ఎకరాల లోపు ఇచ్చింది కదా, మరి ఆల్రెడీ అందరికి ఇచ్చేసిన అంటున్నాడు. అది అన్నాడు కానీ అది సక్సెస్ కాలేదు. కాలే ఎవరికి ఇవ్వలేదు. వరకు కూడా 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి లోపల వచ్చిందని అన్నారు. అది కూడా కన్ఫామ్ తెలియదు. 2.5 ఎకరాలు, ఎకరన్నర అని అన్నారు కానీ వాళ్ళు కూడా కన్ఫామ్ ఎవరు చెప్పలేదు. నాకైతే రైతు బంధు రాలేదు. రాలేదా? నిజమే చెప్తారు కదా. నిజం, వాస్తవమే. రాంది రాదని, వచ్చింది వచ్చి చెప్తా, రాదని చెప్తా. కానీ వచ్చిందని నేను రాదని చెప్తా. వాస్తవంగా రాలేదు. మీకు ఒకరికి రాలేదా? మీ ఆడకడికి మొత్తం రాలేదా? చాలా మందికి రాలేదు. అవునా? ఇప్పుడు ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధికి వస్తుంది కదా. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం హుస్నాబాద్. ఓకే. ఎవరే మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే పొన్న ప్రభాకర్. మంత్రి ఇప్పుడు అయినా కదా? మంత్రి. ఎన్నిసార్లు వచ్చింది మంత్రి అయిన తర్వాత? ఈ మంత్రి అయిన తర్వాత 2 సార్లు వచ్చిండు అన్న ఇక్కడికి. మీ ముల్కనూరు 2 సార్లు వచ్చిండు అంతే. ఏం చేసిండు అంటే మంత్రి అయిన తర్వాత స్పెషల్గా నిధులు తీసుకొని వచ్చి డెవలప్మెంట్ పనులు ఏమైనా స్టార్ట్ చేసిండా? ఏం లేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యే 10 సార్లు గెలిచిన, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గదే కథ ఉన్నది. ఇప్పుడు ఈయన ఇచ్చినా కూడా గట్లే ఉన్నది. ఏమన్నా మారదంటే మారడు, ఇంకా అంతకన్నా అద్భుతం ఉన్నది. బాగా ఇబ్బంది ఉన్నది. ఈయన అసలు ఏమో చేస్తాడో, ఏదో మంత్రి అని చెప్పని ఈ హుస్నాబాద్కి ఏదో మంత్రి వచ్చిందని ఏదో ఆరబాటుతో బాగా చేస్తారని ప్రజలు ఓటేసి గెలిపించారు. గెలిపించినా కూడా ఆయన ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మే 13లో మనం ఓటు వేయబోతున్నాం అందరం కలిసి. 3 పార్టీలు అభ్యర్థులు కనిపిస్తారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరిది వేవ్ ఎక్కువ కనిపిస్తుంది మీకు? ఎక్కువ ఏదంటే ప్రస్తుతానికైతే జనంలోకి కానీ ప్రజల్లోకి కానీ బండి సంజయ్ ప్రభావం బాగా పడుతుంది. ఏమనుకుంటారు పబ్లిక్? ఆయన అయితే ప్రజల్లోకి పోతాడు, ప్రజల్లోకి వస్తాడు, మంచి పనులు చేస్తాడు అనేది అందరి అభిప్రాయం, ఆలోచన. ముసలి కాడి నుంచి కానీ, నాలాంటి వాళ్ళు కానీ, నాకన్నా యూత్ వాళ్ళు కానీ అందరి ప్రభావం బండి సంజయ్ అయితేనే మనం కరెక్ట్గా ఎంపీ అనేది ఆలోచన. చాలా మంది దృష్టిలో కూడా అదే ఉన్నది. వచ్చిండ బండి సంజయ్ వచ్చిపోయిందా? చాలాసార్లు వచ్చింది. కొత్తకొండ కానీ, ములకనూరు కానీ, ఇక్కడ కొప్పూరు కానీ, బంగారకు కానీ చాలాసార్లు వచ్చింది. ఏం చేసిండే ఈ ఊరికి? ఏం చేసిండు ఊరికంటే చాలా మందికి, కొంతమందికి తెలియదు, అంటే వాళ్ళ తెలియదు. వాస్తవంగా బండి సంజయ్ గారు ఇచ్చినప్పుడు రోడ్డు ఇప్పుడు ఉన్నది అది ఎలకతుర్తి నుంచి సిద్దిపేట దాకా రోడ్డు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే మాలాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఇంటర్నం కాబట్టి మనం చూస్తాం కాబట్టి. కొంతమంది తెలియక కూడా ఏమి ఇచ్చింది అని అంటారు. కానీ వాస్తవంగా బండి సంజయ్ ఇచ్చిండు మంచిగా. గ్రామాలకు ఇచ్చిండు, మండలాల వారికి ఇచ్చిండు. చాలా మందికి ప్రజలకు తెలియదు అది. ఓకే. ఇప్పుడు ఈయన రాజేంద్ర రావు మీకు తెలియదా? అసలు ఆయన ఎవరో తెలియదు. ఆయన రాజకీయ అబ్బాయికి కూడా, లేకపోతే ఆయన అనూరు కూడా ఆయన తెలియదు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయన తెలియదు. ఆయన ఎవరో తెలియదు. ఈ హుస్నాబాద్ కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్, ఆయన రాజారావు అంటే ఆయన వ్యక్తే తెలియదు. అంతేనా? ఈయన వినోద్ కుమార్ తిరుగుతుండేనా ఓడిపోయిన తర్వాత? ఈయన గతంలో 5 సంవత్సరాల కింద ఒకసారి ఒకడాడు ఇక్కడ, ఇక మళ్ళీ ఇప్పుడు అవపడ్డాడు. గత 10 సంవత్సరాల కింద ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు అవపడ్డాడు. ఇక్కడ మీటింగ్ అవుతుంది, మీరు పోలేదా? ఏం మీటింగ్ ఏమున్నా అని ఆడ ఆయన చెప్పే వాటి ఏమున్నా చెప్పు. పని చేసే వాళ్ళ దగ్గరికి పోయి ఇంటే అది వేరే ఉంటుంది. ఆయన పని చేయడు, ఆయన పని చేసే సాధ కాదు. ఆయన మాట్లాడే విధానం కూడా. కానీ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఏం పనులు చేసినా కొన్నాడు కూడా తెలియదు. అసలు వసంగా నాకు ఒప్పనే పడలే. 10 సంవత్సరాల కింద అవపడ్డాడు, ఇక మళ్ళీ ఇప్పుడు అవపడ్డాడు. ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది మరి? ఎక్కువ శాతం బండి సంజయ్, 100% బండి సంజయ్. అంటే మోదీ కోసం బండి సంజయ్ కోట, లేకపోతే బండి సంజయ్ గెలవాలని? అలా నైస్ పర్సన్ బండి సంజయ్ గారు, నైస్ పర్సన్. నరేంద్ర మోడీ కూడా మంచి నైస్ పర్సన్, మంచి పనులు చేస్తాడు. ఆయన కూడా నరేంద్ర మోడీ ఇప్పుడు మనం చూసుకుంటే గ్రామాల్లో డంపింగ్ యార్డ్ కానీ, రైతు వేదిక కానీ, శ్మశాన వాటిక కానీ చాలా పనులు ఇచ్చినవి ఉన్నాయి. కానీ ప్రజలు ఇప్పుడు బియ్యం, ఫ్రీ బియ్యం కానీ, ఉజ్వల గ్యాస్ కానీ, అదేవిధంగా లాట్రిన్ బాత్రూమ్ కానీ చాలా దిక్కుగా. ఇప్పుడు కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు ఇప్పుడు 3,000 రూపాయలు వేస్తా అంటాను. అదే కరెక్ట్ టైంగా వచ్చినాయి పైసలు ప్రజల్లోకి కానీ, రైతులకు కానీ, ఎవరికి కానీ. మంచి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరు లేరు కదా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో, ఎట్లా గెలుస్తాడు? ఆయన మంచితనం, ఆయన పనిచేసే తత్వం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రజలను అందరూ ఆదరించే తత్వం ఉన్నది కాబట్టి గెలుస్తాడు నమ్మకంగా, పక్కా.